ఎవరు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభం చేసే ముందర నేను మొట్టమొదట నన్ను సినిమా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిరివెన్నెల సినిమా నిర్మాతలు, దానికి దర్శకత్వం వహించి నాకు సిరివెన్నెల అనే పేరు ఇచ్చి మరొక కొత్త జన్మని ఇచ్చిన విశ్వనాథ్ గారు ఆ పాటల్ని అంత అద్భుతమైనటువంటి సంగీతంతో ఈనాటికి కూడా మర్చిపోకుండా శాశ్వతంగా నిలబెట్టినటువంటి సంగీత దర్శకులు కెవి మహాదేవన్ గారు, ఆయనతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వేణువాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా. ఆయన మ్యూజిక్ వింటుంటే పాడుతూ శ్రీకృష్ణుడు పాడుతుంటే ప్రకృతి అంతా అలా పరవశంగా ఉండిపోయేదట. ఆయన మాత్రం ఈయనకన్నా ఏం గొప్పగా వాయించుండేవాడు అని అనిపించింది నాకు యాక్చువల్గా. ఆయన అంత గొప్ప వేణువాద విద్వాంసుడు ఆయన. వీళ్ళందరి కాంబినేషన్లోనూ అతి విచిత్రంగా నేను బ్రహ్మదేవుడిగా రచిస్తున్నాను, సరస్వతీదేవి వీణగా పలుకుతున్నాను అనే అర్థం వచ్చేలాంటి పాటతోటి రంగప్రవేశం చేయడం అనే ఒక అదృష్టం నాకు దక్కడం. ఆ పాటకు అంతకుముందు నేపథ్యం ముందర అవకాశం ఇచ్చే ముందు విశ్వనాథ్ గారు మా పెద్ద ఆప్తుడు ఆయన అన్నయ్య, ఎప్పుడూ గుండెల్లో కొలువు ఉండే అన్నయ్య, ఎప్పుడు గాలి అనేది పంచభూతాల్లో గాలి వాయువు అనేది ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచే అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకి ఫోన్ చేసి పిలిచి, అబ్బాయి మణి, ఈ కుర్రాడు గంగాతరణం అన్నట్టు పాట పాడతాడు విను అన్నాను. నేను అప్పుడు సాగా సన్నగా నల్లగా పొట్టిగా, అంటే పొట్టిగా అంటే అప్పటి నుంచి నేను ఇప్పుడు సాగిపోలేదు, ఆ ఆకారంలో పాడతాడు విను అన్నప్పుడు నేను మామూలుగా నేను గాయకుడిని ఏమీ కాదు, కానీ గాయకుడు కానివాడు అంటే ఎవడో మనిషి ఉన్నాడు గుర్తించు. అంటే మీరు పాడేరా లేదు, నాకు చిన్న ఉలుకు పాడతారా బాబాయ్, పాడేరా మీరు అని చూస్తావేమో అని భయం. ప్రతి సినిమాల్లో కూడా పాడారుగా. లేదయ్యా, అందరూ అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ కన్నా అందరూ పాడతారు. నేను బాత్రూమ్ సింగ్ అంటారు, కూని రాగలు తీయనివాడు ఎవడో ఉండడు, షేక్స్పియర్ ఎవరో అన్నట్టు గుర్తు నాకు. సంగీతం పట్ల వైమనస్యం ఎవరికైనా ఉందంటే వాడు సంథింగ్, వాడికి ఏదో లోటు ఉందని. సంగీతం అనేది ఆస్వాదించలేనివాడు. సో ఎవడికొచ్చిన విధంగా వాడు పాడుకుంటాడు. నాకో బాణి ఉండేది అప్పుడు, సినిమా పాటలు కాకుండా వేరే పాటలు ఎవరు రాసి ఉండేవాడినేమో, కానీ ఒక బాణిలో అనుకుని రాయటం. అది నా గంగావతరణం అన్న పాట వినిపించిన వెంటనే బాలుగారు కళ్ళు చెమరించినాయి. ఆయన కుర్చీలోంచి లేచి నమస్కారం పెట్టి, మీ పాటలు నేను వందలాది పాటలు పాడాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు ఆ మాట తలుచుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఒళ్ళు పలకరిస్తుంది. అదేదో సాక్షాత్తు ఆయన పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఒక వరం ఇచ్చినట్టుగా ఆ రోజు నాకు అనిపించింది. అప్పటికి ఇంకా నా మొదటి పాట అవునో కాదో, ఓకే అయిందో లేదో, ఈ ఓకే భాషలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ఆరాటం ఏమిటంటే, ఆ పాటల వెనకాల అంతకు మునుపు భరణి అనే కలం పేరుతో నేను రాసినటువంటి పాటల్లో ఏదో కవితో కాకరకాయ ఏదో ఉండేది. అది ఇందులో మిస్ అయిందా, మిస్ అవ్వకుండా ఉండిందా, ప్రజలకు ఏ విధంగా చేరువైంది, చేరువైతే వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, ఈ ఆరాటాన్ని పంచుకోవాలన్న కోరిక 20 ఏళ్ల బట్టి లేదా 30 ఏళ్ల బట్టి ఉంది. దీన్ని ఏదో ఒక కార్యక్రమం ద్వారా, ఏదో సిరివెన్నెల తరంగాలను ఒక పుస్తకం రాశాను, అలాగే ఇంకా రకరకాల ప్రయత్నం చేశాను. దీనికి సమగ్రమైన రూపం ఇద్దాను. ఒకనొక అమెరికా పర్యటనలో రామ్మోహన్ చెరువు పరిచయం అయినప్పుడు అతను సంకల్పించి, తర్వాత వాసు ఆయన ఎలాగైనా శాస్త్రి గారి పాటలు ఆయన ఏమనుకున్నారు, ఎలా అనుకున్నారు అనే దానికంటే అవి మనకి ఏ విధంగా కనెక్ట్ అవుతాయి. సార్ ఆయన ఏదో భుక్తి కోసం వచ్చాడు, పాటలు రాశాడు, డబ్బులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం అంతా మిగిలిపోయిన శేషం ఏమిటంటే పాట, అది మనతో మిగిలిపోయింది. ఆయన పాట రాశాడు, సినిమాల్లోకి వెళ్ళింది, ఆయనకి ఏవో డబ్బులు ఇచ్చారు, ఆయన భుక్తి గడిచింది. శేషంగా ఏం మిగిలిందంటే మనతో ఉన్నటువంటి పాట. ఆ మనతో ఉన్న పాట గురించి మళ్ళీ మనతో ముచ్చటిస్తే బాగుంటుంది అని వాసు రామ్మోహన్కి చెప్పడం, రామ్మోహన్ కార్యక్రమం అంతా ప్లాన్ చేయడం జరిగింది. అది ఈ విధంగా రూపు తెచ్చుకుంది. క్రమంలో మనం పాట ఏమిటి, ఆ పాట ఎందుకు అలా ఉంది, ఆ పాటల్లో మాట పట్ల అక్కర కలిగించడం కోసం నేను చేసే ప్రయత్నం ఏంటి, అవన్నీ మాట్లాడుకున్నాం. అద్భుతం బాబాయ్, చాలా బాగా చెప్పారు. అంటే ఈ కార్యక్రమం చేయడం ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి అనేది మీ అంతరంగంలోని భావాల్ని మాకు క్లియర్గా చెప్పారు. అయితే మీరు మొట్టమొదటి చెప్పినట్టుగా సినిమా కవి అనగానే ఒక తక్కువ, అది యాక్చువల్గా కవిత్వానికే కాదు, సినిమా పాటలు పాడుకుంటాడని మామూలు సినిమా సంగీతం అని, శాస్త్రీయ సంగీతాన్ని, మామూలు కవిత్వాన్ని, సినిమా కవిత్వాన్ని ఎలా అయితే వేరు చేసి మాట్లాడతారో అది అన్నిటికీ ఉంది. అయితే మీ గురించి చాలామంది ప్రస్తావిస్తూ సినిమా పాటకే కావ్య గౌరవాన్ని తీసుకొచ్చేలాగా రాశారు అని చెప్తూ ఉంటారు. అది నిజం, వాస్తవం కూడా. అయితే
మీరు పాటలు 3000 పాటలు పైగా రాశారు, మీరు ఎన్నో కథలు రాశారు, నాటికలు రాశారు, నాలాంటి వాళ్ళకి తెలుసు, పద్యాలు రాశారు. అసలు అంటే రచనా వ్యాసంగం అంటే ఈ అక్షర దాహం అనేది మీలో ఎప్పటి నుంచి మొదలైంది? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఊహ నీకు ఎప్పుడు తెలిసింది అంటే క్యాలెండర్లో ఫలానా డేట్ అని పెట్టి చెప్పలేము. అయితే పాట అనేది ఒక సాహితీ ప్రక్రియ, ఒక సాహిత్య రూపం అని కూడా నాకు తెలియనప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన అమాయకత్వంలోంచి పుట్టింది. అమాయకత్వం ఏంటంటే చిన్నప్పుడు నాకు నేనే 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు చాలా గొప్పగా అనే ఫీలింగ్ ఉండేది. నా పాట అంటే ఇష్టం. సో పాటలు పాడేస్తూ ఆ చెవికి చాలా అద్భుతంగా పాడేస్తాను. నాకు బాగా గుర్తు 13-14 ఏళ్ల వయసులో ఏదో పాటల పోటీకి వెళ్ళినది నాకు ఎవడు ప్రైజ్ ఇవ్వలేదు. కోపం వచ్చింది, నేను చాలా బాగా పాడాను కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒకానొక సుముహూర్తాన రేడియోలో ముక్కోటి దేవతలు అని ఘంటసాల గారు పాట పాడారు. చెవికి వినపడింది. పాడదామని ప్రయత్నం చేసి అప్పుడు అర్థమైంది నాకు పాట ఎంత వచ్చిందని. సో నాకు పాట పాడడం రాదన్నమాట. నేను అలా పాడితే అలాగే పాడలేదన్నమాట. అందువల్ల నాకు ఎవరు ప్రైజ్ ఇవ్వట్లేదు అనమాట. అలా అని చెప్పి నేను మానేయలేను కదా, నేను పాడుకోవాలిగా. ఆ పాడుకున్నప్పుడు ఒక చిన్న వేషం వేసి నాకు నేనే ఏదో అనుకోవటం అలవాటు. కొంతకాలం తర్వాత ఎంతకాలం ఈ తనమనా అని అనుకుంటామని చెప్పి దానికి కొన్ని మాటలు వేయటం అలవాటు. అంటే అంతగా ఉనిపోయి నేను చాలా పెద్ద ర్యాషియస్ రీడర్ని. ఏది తెలుగులో ఏది కనపడితే అది నమిలిమింగేటివి. రాత్రనక పగలనక రోజుకి 18 గంటల పాటు ఏకధాటిగా పనిచేయడం అనేది నా ఊహ తెలిసినప్పటి నుంచి. సో అవన్నీ చదివేయటం, ఆ చదివిన తర్వాత ఏవో ఆలోచనలు వచ్చి వాటిని రాసేసుకోవటం. ఎప్పుడు రాసుకున్నాను ఏమి రాసుకున్నానో తెలియదు. ఈ తననాలకే ఓ ముక్కలు వేసుకోవటం. ఆ ముక్కలు వేసుకునేటప్పుడు పగలమారి వినివే పగల సొగసు అనే పాట రాసేంత వయసు ఏం కాదు నాది. చలాకి వాలు కనులు దాన నిలవే అని రాసేంత యవ్వనంలోకి ఇంకా ప్రవేశించలేదు నేను. సో సాధారణంగా ఆ వయసులో చిన్నప్పుడు మనం చిలక పలుకు దేవుడి గురించో ఏదో వింటాం. తర్వాత ఏవో కొన్ని దేశభక్తి గీతాలు ఇలా క్రమక్రమంగా రాసుకుంటూ వెళ్తున్న కాలంలో ఒకసారి అప్పుడప్పుడు గాంధీ శత జయంతి ఏదో వచ్చినప్పుడు పాట వెలుగుతోంది స్వాతంత్ర జ్యోతి అని ఏదో రాసుకుంటుంటే మా తమ్ముడు పక్క నుంచి విని అన్నయ్య భలే ఉంది కవిత్వం అన్నాడు. కవిత్వం అంటే ఏమిటో కూడా నాకు అంత పెద్దగా అవగాహన లేదు. నాకు అభిరుచి ఆత్రం ఆరాట కనిపించిందల్లా చదివేయటమే. అంటే అంత అమాయకంగా ఉండేవాడిని అంటే పర్దు. సాధారణంగా ఈ వారపత్రికల్లోనూ వాటిల్లోనూ సీరియల్స్ వచ్చినప్పుడు అప్పటిదాకా నడిచిన కథని ఇక్కడ జరిగిన కథ అని ఒక చిన్న ఇది వేసి దాని నుంచి కంటిన్యూ చేస్తారు. నాకు ఎప్పుడు మొదలుపెట్టేవి ఇదంతా అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి కూడా అమ్మ ఇది నిజంగా జరిగింది ఈ కథ అని అనే అంత ఒక రకమైన ఇన్నోసెన్స్ నుంచి నాకు ఏదో ఒకటి చదవటం ఏదో ఒకటి రాయటం అలవాటు.